ఇదే అంశానికి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు. ఎట్లా చూస్తారన్న ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఇక్కడ ఏమో వాటర్ రావట్లేదని మీరు ధర్నాలు చేస్తూ ఉంటారు, ఎట్లా చూడొచ్చు ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలలో కూడా ఈరోజు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా ప్రజలకు అవసరమైనటువంటి యొక్క ఈ నీటి విషయం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కావాల్సింది ఏంది? ఆహారం తర్వాత కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి యొక్క వనరు అనేది నీరు. ఈ నీటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మరి ప్రజలకు అవసరమైనటువంటి నీరు సరఫరా చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఎల్బీ నగర్లో చాలా ఈ నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు ఈరోజు జలమండలిలో మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని ఈరోజు ఇక్కడ జలమండలి యొక్క కార్యాలయంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. రైతులకు చేశారు, విద్యార్థులకు చేశారు, ఉద్యోగస్తులకు చేశారు. అదేవిధంగా రైతులు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు అయినవి, 6 గ్యారంటీలు అయినవి, కనీసం ప్రజలకు అవసరమైనటువంటి యొక్క నీరు అనేది సరఫరా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ముఖ్యంగా ఈ జలమండలి అనేది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాలయంలో జలమండలి యొక్క అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు? ఈ నీటిని సరిగా ఈరోజు సరఫరా చేయటం లేదు. సరఫరా చేయకుండా అధికారులు కింద ఉన్నటువంటి యొక్క ప్రైవేట్ ట్యాంకర్లు ప్రోత్సహిస్తూ ఆ ప్రైవేటు ట్యాంకర్లన్నీ కూడా ఈరోజు ఈ నీటి విషయంలో దోపిడీకి పాల్పడుతున్నాయి. దోపిడీకి పాల్పడి ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి యొక్క ఈ సామాన్యమైన ప్రజలకు కనీసం నీటిని సరఫరా చేయనటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. నేను ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి గారు, హైదరాబాదులో యొక్క ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి సమస్య అనేది ఈ నీరు. ఈ నీరును మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క నీటిని దారిని ఖచ్చితంగా మీరు తీర్చాలి. తీర్చనే మీరు నిజంగా ఈ యొక్క ప్రభుత్వము ముఖ్యమైన నీటి దారిని తీర్చాలి. కానీ నీటి దార్చును కూడా తీర్చకుండా ఈరోజు ప్రజల ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి నీటిని కూడా మీరు సరఫరా చేయకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. కాబట్టి ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేమందరం కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి జలమండలి యొక్క కార్యాలయంలో మీరందరం కూడా ధర్నా చేయడమే ఈ యొక్క ఎల్బీ నగర్ ఎమ్మెల్యే యొక్క ఆధ్వర్యంలో. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, మీరు కనీసము ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలకు నీటిని సరఫరా చేసి వాళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.